బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై ఓ దుండగుడు 6 సార్లు కత్తితో పొడిచిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. దీంతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తీవ్రంగా గాయపడ్డ ఆయన్ను కుటుంబ సభ్యులు ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. దుండగుడి దాడిలో సైఫ్ కు వెన్నెముక, మెడ, చేతులపై గాయాలయ్యాయి. దాడిలో సైఫ్ వెన్నెముకకు తీవ్ర గాయమైనట్టు ప్రకటించారు. అక్కడ ఇరుక్కుపోయిన 2.5 అంగుళాల కత్తి ముక్కను సర్జరీ చేసి తొలగించినట్లు వైద్యులు తెలిపారు. దీంతో పాటు వెన్నెముకలోని ద్రవాలు లీక్ కాకుండా సరిచేశామన్నారు. సైఫ్ ఎడమ చేయి, మెడపై గాయాలకు ప్లాస్టిక్ సర్జరీ చేసినట్టు వివరించారు. ప్రస్తుతం ఐసీయూలో సైఫ్ కోలుకుంటున్నాడని, ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. సైఫ్ పై దాడి చేసిన నిందితుడిని పట్టుకునేందుకు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు 10 బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ లో అతడి ఫోటో ఆధారం లభించింది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం సద్గురు శరణ్ భవనంలోని సైఫ్ 12వ అంతస్తు ఫ్లాట్ లోకి చొరబడిన దుండగుడు బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించలేదు. కానీ అతడు అర్ధరాత్రి ఏదో ఒక సమయంలో చొరబడి ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం పోలీస్ విచారణలో కేర్ టేకర్ పలు ఆశ్చర్యపోయే విషయాలను తెలిపారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం జీన్స్, టీ-షర్ట్ ధరించిన దుండగుడు సైఫ్ చిన్న కుమారుడు గదిలోకి ప్రవేశించాడు. అతన్ని గమనించిన నర్స్ ఇలియామా ఫిలిప్ భయంతో కేకలు వేసింది. నర్స్ కేకలతో అక్కడికి చేరుకున్న సైఫ్ దుండగుడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అప్పుడు సైఫ్ చేతిలో ఏమీ లేదు. కానీ ఆ దుండగుడు ఓ చేతిలో కర్ర, మరో చేతిలో కత్తితో ఉన్నాడు. మొదట దుండగుడు తనకు ₹1 కోటి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అప్పటికి సైఫ్ అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేయబోయారు. దాంతో ఆ దుండగుడు సైఫ్ పై విచక్షణారహితంగా దాడి చేశాడు. దొంగ అంతకుముందే ఇంట్లోకి వచ్చి దాక్కుని ఉండవచ్చని, లేదా ఇంట్లోని పనివారే ఎవరైనా హెల్ప్ చేసి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఫైర్ యాక్సిడెంట్లు జరిగినప్పుడు వినియోగించే మెట్ల మార్గంలో సైఫ్ ఇంట్లోకి దొంగ ప్రవేశించాడు. సైఫ్ నివసించే హౌసింగ్ సొసైటీలో ప్రస్తుతం మరమ్మతులు జరుగుతున్నాయని, బయట నుంచి పనివారు వచ్చిపోతున్నారని ఇదే అదనుగా దుండగుడు సైఫ్ ఇంట్లోకి ప్రవేశించి ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ దాడి చేసిన దొంగకు సెక్యూరిటీ సిబ్బంది సహకరించారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామన్నారు.